నేను షేర్ చేసిన ఎన్నో రెసిపీస్లో ఇది ఒక స్పెషల్ రెసిపీ అని చెప్తాను. అదే సర్వపిండి. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. ముందుగా అయితే బియ్యం పిండిలో కొద్దిగంత ఆనియన్, శనగపప్పు అండ్ అలాగే రోస్టెడ్ పల్లీలు, తగినంత కారం, ఇంకా సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంతా. ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని చపాతీ పిండి మనం ఎలా అయితే తడుపుకుంటామో అలా ఈ బ్యాటర్ మొత్తం కలిపి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి సర్వపిండి ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. గిన్నె మందంగా ఉండాలి, అది చూసుకోండి మీరు. నేను తీసుకున్న ఈ ప్యాన్ మీద అయితే అసలు కాన్సన్ట్రేట్ చేయొద్దు, ఎందుకంటే నాకు ఏది ఈజీగా అనిపిస్తుందో అదే ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇంకా చిన్నగా మంచిగా వస్తాయి అని చెప్పి ఈ ప్యాన్ అయితే తీసుకున్నాను నేను. సో మీ దగ్గర ఏదైతే మందంగా ఉంటుందో అది యూజ్ చేయండి. ఇంకా ప్యాన్ పైన పిండి మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఆయిల్ యాడ్ చేస్తూ. సో ఇలా 3 minutes కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా వేసుకొని ఇంకొక 3 minutes కాల్చుకుంటే టేస్టీ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. ఇది క్రిస్పీగా కన్నా మెత్తగా ఉంటే తింటే చాలా బాగా అనిపిస్తుంది. సో రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.